గాంగం వారి మనోహారి మురారి చరణకృష్ణ త్రిపురారి శిరశ్చారి పాపహారి పునాతుమాం గంగాతీరమనుత్తమం హి సకలం తత్రాపి కాశ్యుత్తమా మణికర్ణికోత్తమతమా యత్రేశ్వరో మోక్షదః అని ఆదిశంకరాచార్యులు గంగాతీరం అనుత్తమం హి సకలం గంగోత్రి అని అనుకుంటున్నారు. ఇంకా ముందు కూడా ఉండవచ్చు. నదీ మూలం ఋషి మూలం అనేది అది సూక్ష్మేచ్ఛగా మనకు అంత సులభంలో తెలిసే విషయం కాదు. ఆ గంగోత్రి నుంచి గంగా సాగరం వరకు ఆ గంగా తీరం అన్నీ కూడా గొప్పది అన్నారు. తత్రాపి కాశ్యుత్తమ ఆ కాశీ దాంట్లో కూడా గంగా తీరంలో కూడా కాశీ అనేది ఇంకా గొప్పది అన్నారు. ఆ కాశీలో కూడా మణికర్ణికా ఘాట్ ఇంకా గొప్పది అన్నారు శంకరాచార్య. యత్రేశ్వరో మోక్షదః ఆ విశ్వనాథ స్వామి ఉండే ఆ గంగా తీరం అనేది అంత గొప్పదన్నారు. ఎత్ర ఈశ్వర మోక్షదః ఆనందమానందమనే వసంతం ఆనందకందం అతపాపవృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపత్తి. అనాథనాథం ఉన్నవాళ్ళకి సహకరించి నేను కూడా సహకరించినానని పేరు తెచ్చుకునేవాళ్ళు. ఎక్కడ ప్రసిద్ధి ఉన్నదో అక్కడ కలుసుకోవటం, ఎక్కడికి ప్రఖ్యాతి వస్తుందో అక్కడ కలుసుకోవటం అనే విషయం. ఇంకా ఈరోజు ఈయనకి సహకరించినాను, రేపు నాకు ఈయన సహకరిస్తారని ఇలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. లేని వాళ్ళకి చేయటం అనేది గొప్ప దానం. అనాథనాథం ఆ విశ్వనాథుడు లేని వాళ్ళకి చేస్తారు. అది అంటే దక్షిణామూర్తి శ్లోకంలో చెప్తారు శంకరాచార్యులు. దైవతాని కతి సంతి చావనం నైవతాని మనసోమతాని మే దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతం. దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరూ అందరికీ అనుగ్రహిస్తారు. చదువుకున్న వాళ్ళకి, ఇంకా సౌకర్యమైన వాళ్ళకి అందరికీ అనుగ్రహిస్తారు. అందంగా ఉండే వాళ్ళకి అందరికీ అనుగ్రహిస్తారు. కానీ లేనివాడు, రూపం కానీ రూపం లేనివాడు, జ్ఞానం లేనివాడు, డబ్బు లేనివాడు, లేనివాడికి అనుగ్రహం చేసే ఆ దక్షిణామూర్తి ఆ దేవత నాకు చాలా నచ్చిందంట. అంటే ఆ సర్వీస్ చేసేవాళ్ళు దాన్ని గుర్తించారు. ఆ హిందూ సనాతన వైదిక ధర్మంలో డౌన్ ట్రాడన్ పీపుల్కి సేవ చేయాలనే మాట ఉద్దేశం కనిపిస్తుంది. ఉన్నవాళ్ళకి చేస్తే అది లేదు, లేని వాడికి చేయాలి. బుద్ధి లేని వాడికి బుద్ధికి ఇవ్వాలి. ఎవరికి ఆకలి ఉందో వాడికి అన్నం పెట్టాలి. అలా ఎవరు పని చేయని వాడు వాళ్ళకి పని చేసే తత్వం నేర్పించాలి. అది కూడా ఒక దానం. సోపరి కాకుండా మంచిగా పని చేయాలి. అది కూడా ఒక దానం. కూడా సద్బుద్ధిని ఇచ్చేది కూడా మంచి దానం. ఎస్సే అనుగ్రహం ఇచ్చంతి దేవాతం బుద్ధ్యాతం యోజయంతి. దేవతలు అనుగ్రహం చేయాలని అనుకుంటే ఏం చేస్తారంటే ఆ కనెక్షన్ ఇస్తారు, సద్బుద్ధిని ఇస్తారు. అదే దేవతానుగ్రహం. దేవతానుగ్రహం అంటే ఈ బట్టలు ఇస్తారా, ఈ చీరలు ఇస్తారా, ఈ బంగారం ఇస్తారా, ఈ భవనాలు ఇస్తారా, ఈ పదవులు ఇస్తారా అనేది వేరు. బుద్ధ్యాతం యోజయంతితే దేవతలు ఈ భక్తుల్ని అనుగ్రహించాలని సంకల్పిస్తే సద్బుద్ధితో కనెక్ట్ చేస్తారు. అదే కనెక్షన్, వైఫై కనెక్షన్. అదే దేవత అనుగ్రహం. అది అలా అనాథనాథుడుగా విశ్వనాథుడు ఉంటారు. ఆనందవనంలో ఉంటారు ఆయన. ఆనందవనంలో అక్కడ వేదాంత భూమి. అది
మనీషా పంచకాన్ని చెప్పిన భూమి. చండాళోస్తు సతుద్విజోస్తు బుధుడి కేశ మనీషా మమ అది ఆ మనీషా పంచకాన్ని చదివిన ఊరది. వేదాంత ప్రచారము భాష్యాన్ని ప్రచారం చేసిన భూమి. సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క జటాజూటం నుంచి వస్తున్న గంగని సేవించుకునే భూమి. కంబోడియా దేశంలో ఆదిశంకరాచార్యులు చదివిన శ్లోకానికి భావార్థాన్ని శిలారూపంలో శిల్పముగా అక్కడ చెక్కించారు. శంకరాచార్యులు గంగా మహిమని ఎలా వర్ణిస్తారో ఆ మహిమకి అనుగుణంగా ప్రకృతి నేచర్ అక్కడ కొండలో అలా చెక్కించారు. ఆ బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, కింద శివలింగాల పైన ఆ గంగా మేఘాంగ్ అనే రివర్ నీరు అలా ఉంటాయి. ఆదౌ ఆది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం పశ్చాత్ పన్నగశాయినో భగవతః పాదోదకం పావనం భూయః శంభుజటా విభూషణమణిః జహ్నోన్మహర్షేరియం కన్యా కల్మషనాశినీ భగవతి భాగీరథీ పాతు మాం. కన్యా కల్మషనాశినీ భగవతి భాగీరథీ పాతు మాం అని చెప్పి బ్రహ్మాండం ఖండయంతి హరశిరో వల్లిముల్లాసయంతి స్వర్లోకాదాపతంతి సురనగర సరి పావనీ పునాకు అని ఆదిశంకరాచార్యులు గంగా స్తోత్రం రాసి ఆ గంగా తీరంలో నేను నివాసం చేయాలన్నా. భగవద్ ఉపాసనం చేస్తూ ఈతరాకుడుగా మదమాత్సర్యానికి దూరంగా ఉండి సాత్విక స్వభావంతో తపస్సు చేసి భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి. భగవతి తవ తీరే నీలమాత్రాశనోహం విగత విషయ తృష్ణ కృష్ణమారాధయామి సకల కలుషభంగే స్వర్గ సోపాన సంగే తరల తరతరంగే దేవి గంగే ప్రసీద అన్నారు స్వామివారు. అంటే కాశీలో మనం మెట్లు ఎక్కుతామంటే స్వర్గానికి ఎక్కుతున్నామని అర్థం. అది స్వర్గ సోపాన సంగే అది విగత విషయ తృష్ణ అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు సంయమం చేసి ఆ భగవద్ ధ్యానంతో కృష్ణమారాధయాలి. అలా అక్కడ భాగవత సప్తాహం నిర్వహించడం కానీ శ్రీరుద్రం జపం కానీ హోమాలు కానీ చేయటం. ఆ శ్రీరుద్ర ప్రశ్నలో గొప్ప తత్వాలు ఉన్నాయి. అస్మాన్ విశ్వతః మానో మహాంతముతమానో వర్ధకం మానవుక్షంతముతమానవుక్షితం మానో వదీ పితరం మోత మాతరం ప్రియామానస్తనుభో రుద్రరీర్షః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధకం ఓర్వారుకమివ బంధనాన్ దుర్గోర్ముక్షీయమామృతాత్ यो रुद्रो अग्नौ यो अप्सु य ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु. పంచభూత క్షేత్రంలో దర్శనం వెళ్ళి చేసుకుంటాం మనం. శివకంచి, జమ్ముకేశ్వరము, అరుణాచల క్షేత్రము, శ్రీకాళహస్తి, చిదంబరం అని చేసుకుంటాం. ఆ శ్రీరుద్ర ప్రశ్నలో యో రుద్రో అగ్నౌ యో అప్సు అగ్ని స్వరూపంలో నీరు స్వరూపంలో ఎవరు ఉంటారంటే అలాంటి పంచభూతము నమక ప్రశ్నంలో చెప్పిన పంచభూత క్షేత్ర. అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః. ఈ మంత్రాల గురించి మన పెద్ద స్వామి వారు చాలా విస్తృతంగా చెప్పారు. అంటే ఆ చెయ్యి, ఆ శివుని పూజ చేసే చెయ్యి అనేది గొప్పది.
అందుకే ఆ శివపూజ చేసిన వారు ఇచ్చిన విభూతిని మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం. అయం మే భగవత్తర, భగవంతుడు అంటే ఇంకా గొప్పదంట. అయం మే విశ్వభేషజ, లోకానికి ఆరోగ్యం కలిగించండి. శరీర ఆరోగ్యం కావచ్చు, మనస్సులో ఆరోగ్యం కావచ్చు, సంపదలో ఆరోగ్యం కావచ్చు, ఉన్నత స్థితి, భద్రమైన స్థితి అనేది ఆరోగ్యం. విశ్వభేషజోయగం శివాభిమర్శన అని చెప్పి ఆ శివుణ్ణి ముట్టుకునే ఆ చెయ్యి అంత గొప్పదని చెప్తారు. అలాంటి ఆ నమ్మక ప్రశ్నలతో తర్వాత చండి సప్తశతి, ఉపదేశానికి ఒక సప్తశతి, అది భగవద్గీత. ఉపాసన కోసరం ఒక సప్తశతి, అది చండి. ఉపదేశం కోసరం ఉండే సప్తశతి 18 అధ్యాయాలు, యజ భజ త్యజ అనేది. ఉపాసన దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం, రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి అని చెప్పి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ దయారూపేణ ఛాయారూపేణ విద్యారూపేణ లక్ష్మీరూపేణ లజ్జారూపేణ అని చెప్పి అనేక స్వరూపంలో చెప్పి స్త్రియ సమస్తవ దేవి భేదా అన్నారు. అలా శంకరాచార్యులకి షణ్మత స్థాపనాచార్యాయ నమః అని పేరు. అలా ఆది శంకరాచార్యులు నివాసం చేసిన పుణ్యభూమి, విశ్వేశ్వర స్వామిని పూజించిన భూమి, గంగా తీరంలో ధ్యానం చేసిన, భాష్యం రచించిన భూమిలో మన 1934లో పెద్ద స్వామివారు ప్రయాగ క్షేత్రం నుంచి సపరివారంగా చంద్రమౌళేశ్వర స్వామి పీఠంతో సహా వెళ్ళినప్పుడు, తర్వాత రోజుల్లో కూడా పాదయాత్ర చేశారనే విషయం వేరు. కానీ ఆ చిన్న వయసులో 40 వయసులో ఉన్నప్పుడు పెద్ద పరివారము, మూవింగ్ టౌన్ అంటారు, సంచరిస్తున్న నగరం అంటారు వారి యొక్క ముఖం యాత్ర. అలా ఎద్దు బండులు, ఈ టైర్ బండి అంత ఉన్నప్పుడు అంత సపరివారంగా వారు వేద పాఠశాల కూడా దాంట్లోనే జరిగింది. సన్నాయి అని రోజు అంతా సింహాసనము, మన పరివారం అందరూ వచ్చారు. అలా పాదయాత్రగా వెళ్ళారు. ప్రయాగ క్షేత్రం నుంచి సిద్ధేశ్వర అష్టకమని, సిద్ధేశ్వర స్వామి గుడి అని ప్రయాగ క్షేత్రంలో ఉంటుంది. ఆ సిద్ధేశ్వర అష్టకమని కంచి పెద్ద స్వామి వారు రాశారు. ఆ స్తోత్రం వారు స్వయంగా రాశారు. అక్కడి నుంచి వెళ్ళి అక్కడ శంకరాచార్య స్వామి పటం ఆవిష్కరణ చేశారు విశ్వనాథ స్వామి గుడిలో. ఇప్పుడు అక్కడ విగ్రహం వచ్చింది. 1934లో వారు సంకల్పించారు ఆది శంకరాచార్యకి విగ్రహ ప్రతిష్ట కాశీ విశ్వనాథ స్వామి గుడిలో చేయాలని. చిత్రపటం అనావరణం చేశారు. ఇప్పుడు ఈ కారిడార్ వచ్చిన తర్వాత ఆది శంకరాచార్యకి విగ్రహం అక్కడ వచ్చింది. అలా వారి సంకల్పం అలా కార్యరూపంలో వచ్చింది. అక్కడ గర్భగుడిలో మీరు చూస్తే కూడా విశ్వనాథ స్వామి అభిషేకం చేసినప్పుడు ఎదురుగా ఆది శంకరాచార్య దర్శనం అవుతుంది అక్కడ. అలా మన జయేంద్ర సరస్వతి స్వామి వారు 1973లో వెళ్ళి ఏనుగా, గుర్రము, ఆవు సపరివారంగా వెళ్ళి అక్కడ గంగా స్నానము, విశ్వనాథ స్వామి అభిషేకం అంతా చేశారు. అలా ఈ కాశీయాత్ర అనేది గొప్పగా జరుగుతుంది. 2 సంవత్సరాల ముందు కూడా అక్కడ చాతుర్మాస్య ఉత్సవాన్ని అక్కడ ఉండే భక్తులు మంచిగా జరిపించినారు. అధిక మాసంతో సహా జరిగింది అక్కడ. అలా ఈ గంగా తీరంలో మన ఆంధ్రదేశ భక్తులందరూ కూడా కలుసుకుని శ్రీమద్ ఆచార్యవర్య త్రయీ జయంతి మహోత్సవం. త్రయీ అనేది శ్రీ చంద్రశేఖర జయేంద్ర శంకరే జాకృతి తృతయభృత్ త్రయీవయ కామకోటి పదభూషణో గురు కువలయం కామకోటి పదభూషణో
కువలయం పునాతు సహ అని భాష్యకృత్ కువలయం పునాతు సహ అని పెద్దస్వామి వారి యొక్క ఆదేశంతో ఒక క్యాలెండర్ ఒక ఆయన భక్తులు తయారు చేయాలి. అనేక శ్లోకాలు రాస్తే ఒకే శ్లోకంలోనే అన్ని స్వామివారి గురించి వచ్చేటట్టుగా ఇప్పుడు ఏదైతే ఒక మంటపం కంచిలో పూజా మంటపం ఉన్నదో దాని పైన మేడలో కూర్చుని స్వామివారు అట్లా దిశానిర్దేశం చేసి ఈ శ్లోకం రాయించారు. దాంట్లో అది శ్రీచంద్రశేఖర జయేంద్ర శంకరే త్యాకృతి తృతయవృ త్రయీవయ కామకోటి పదభూషణో గురు భాష్యకృత్ కువలయం పునాతు సహ అని. అలాంటి దీంట్లో త్రయీ అనే మాట వేదంలో అన్నిట్లో చెప్తారు. ఇది వేదాస్త్రయీ అంట. ఒక సోవనియర్ వేశారు 1984, 85 అప్పుడంతా. కామకోటి త్రివేణి అని పెద్ద స్వామి వారు దానికి పేరు పెట్టారు. అలా త్రయీ అనేది వేదం 3 వేదాలకి కూడా త్రయీ అంటారు. అలా ఈ త్రయీలో త్రివేణి కూడా త్రయీ అంటారు. ఆ త్రివేణి అనేది అకార ఉకార మకార మీద ప్రణవస్వరూపం. త్రివేణి అనేది ప్రణవస్వరూపం, ఓంకార స్వరూపం. అది ఒక్కొక్క అక్షరాలు ఒక్కొక్క నది అంటారు. యమున ఒక నది అక్షరం, గంగా ఒక అక్షరం, సరస్వతి ఒక అక్షరం. వేద బీజం అంటారు. ప్రణవం అంటే వేద బీజం. ఈ చెట్టుకి బీజం అది విత్తనాలు మనకు తెలుసు. అది వేద బీజం అని ప్రణవానికి పేరు. అలా ఈ త్రయీ అనే పేరుతో ఈ జయంతి మహోత్సవాన్ని వందే మహాపురుషతే శరణారవిందం దీంతో అనేక జపాలు, ఉత్సవాలు, హోమాలన్నీ చేసి ఆచార్య త్రివేణి అందరికీ కూడా సౌరయాగము, ఇంకా ఇది జగద్గురు గారి పూజ, ఆవహంతి హోమము, ఆయుష్ హోమము, మహారుద్రము, మహాయాగం, ఇలా మంచి మంచి శతచండి, మూలా నక్షత్రం రోజు భక్తులందరూ కూడా కాసేపు మౌనం పాటించండి అని చెప్తున్నాను. ఇక్కడ మన వాళ్ళు చేస్తున్నారు. అంటే ప్రతి మూలా నక్షత్రం కూడా స్వామివారు మౌనం ఆచరించారు. అందుకని కాసేపు ఒక పావు గంట చేయండి అని చెప్తున్నాము. కనీసం చేస్తున్నారు మన పాఠశాలలో, సంప్రదాయ వేద పాఠశాలలో చేస్తున్నారు. వేదవ్యాసాచార్య పూజ చేయిస్తున్నారు. వ్యాస పూజ, ఈ వ్యాస పూజలు 87 వ్యాస పూజలు చేస్తారు చంద్రస్వామివారు. మన జయసరస్వతి స్వామివారు కూడా 64 వ్యాస పూజలు చేశారు. వ్యాస పూజ ఆ కర్నూలులో గొప్పగా జరిగింది. హంద్రీ నది ఒడ్డున వ్యాస పూజ కార్యక్రమం 1983లో అంత జనం వచ్చి బాగా చేశారు. ముందు రోజు బావి కోసరం పల్లం తవ్వితే నీరు కనిపించలేదు. తర్వాత రోజు మట్టి కనిపించలేదు, నీరు వెళ్ళిపోయింది కర్నూలులో. అది స్వామివారి ఆశీర్వదించి అలా నదిలో మంచి నీళ్ళు వచ్చింది. హంద్రీలో వచ్చింది. ఇట్లా అనేక ఉత్సవాలన్నీ చేసి యజ్ఞోదానం తపశ్చైవ పావనాది మనీషిణ అని యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 కూడా భారతీయ ప్రజలకి ముఖ్యము. ఇలాంటి అనుష్ఠానాన్ని దివ్యక్షేత్రంలో, సిద్ధక్షేత్రంలో చేయడం అనేది మహత్తరమైన పుణ్యదాయకము. ఈ వ్యాస పూజ గురు పూర్ణిమ సందర్భంగా ఇలా చేయటం అనేది మనకి గొప్ప ఫలితాలు ఇస్తాయి. అందరూ కూడా దీంట్లో కలుసుకుని సంకష్టాలను ఎదుర్చి అది ఈ వేద వాంగ్మయము, గురుభక్తితో ఈ కార్యక్రమాలన్నీ చేయటం అందరికీ కూడా గురు అనుగ్రహంతో గురు అనుగ్రహాదేవ ఉమాన్ పూర్ణ ప్రశాంతయే
అని చెప్పి ప్రణమత హరితాన్ నిత్యం ఆచార్య పాదాన్ అని చెప్పారు. ఆచార్య భక్తితో ఈ విశ్వనాథ స్వామి యొక్క అనుగ్రహం, ఈ సన్మత దేవతల యొక్క అనుగ్రహం, వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం అంతా వచ్చేటట్టుగా ఈ కార్యక్రమం మంచిగా జరిగి తద్వారా మన దేశంలో ప్రతి కుటుంబంలో కూడా ఈ ఆస్తిక్యం పెరిగి ఆస్తి పెరగాలి, ఆస్తిక్యం పెరగాలి మన దేశంలో. దీనికి ఆధునికతో పాటు ఆధ్యాత్మికత పెరగాలి. దీనికి అందరూ కూడా కృషి చేసి కృషి మంచిగా చేసి శ్రేయో భూయ సకల అందరికీ మంచిది రావాలని విశ్వనాథ స్వామిని, అన్నపూర్ణ దేవిని, విశాలాక్షి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. భైరవ స్వామిని ఇక్కడ విశ్వేశం మాధవం దుండి దండపాణిత్య భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణిక. హర శంకర జయ జయ శంకర. ఈ ధార్మికమైన అనుష్ఠాన కార్యక్రమాలన్నీ కూడా మన వేదశాస్త్రము, వేదాంతము, అంటే ఉభయ మీమాంస, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, విద్యారణ్యం ఇవన్నీ మంచి సాధన చేస్తూ మన అమృతానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో ఈ మంచి మంచి కార్యక్రమాలని కాశీలో చేయబోతున్నారు.